Audio Jungle. నేను 2016లో మన జన సైనికుని ఒక అబ్బాయిని హత్యకు గురైతే అబ్బాయిని పరామర్శకి నేను తిరుపతి పోయితే అక్కడ నేను కూర్చొని నాకు అనిపించింది ఆ అబ్బాయి చనిపోతా ఉంది, ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా కోసం అన్న పోరాటం చేస్తాడు అని చెప్పి ఆ మాట చెప్తా పాపం ఎవరు పొడి చేశారు కత్తితోటి. నాకు ఆ మాట బాధ వచ్చేసింది. తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళాను, కిందకు వచ్చాను, ప్రత్యేక హోదా గురించి అప్పుడు మాట్లాడాను. ఆ తర్వాత ఎప్పుడైతే నేను మాట్లాడానో మళ్ళీ కాకినాడలో మాట్లాడాను. అసలు ప్రత్యేక హోదా అవసరం లేదు అనుకున్నాను. ప్రత్యేక హోదా 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఉన్న మాటలు మాట్లాడిన వ్యక్తులు అసలు ప్రత్యేక హోదా అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ అని ఒకటి ఇస్తాం, ఆ స్పెషల్ ప్యాకేజ్లో మనకి ఉత్తరాంధ్రకి ఎంత ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున దానివల్ల అభివృద్ధి ఎంత ఉంటుంది ఇవన్నీ మనం చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు అనగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట మార్చి ఈరోజు నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారు. నవనిర్మాణ దీక్షలు ప్రతిసారి నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ రోజే కనుక జనసేన పార్టీకి కానీ మీరు అండగా ఉండుంటే, నేను రేస్ చేసినప్పుడు మీరు నాకు అండగా ఉండుంటే ఈ పార్టీకి ప్రత్యేక హోదా తెచ్చేసేవాళ్ళు. ప్రధానమంత్రి గారితో కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సహా నేను గొడవ పెట్టుకోగలను, చాలా బలంగా గొడవ పెట్టుకోగలను. నాకు దేశ ప్రధానికి కూడా నేను గొడవ పెట్టుకోగలను. నాకు భయాలు లేవు. ఎందుకంటే నాకు భయాలు లేవంటే నాకు కాంట్రాక్ట్లు అవసరం లేదు. నేను ప్రధానమంత్రి గారి దగ్గర ఎందుకు బలంగా మాట్లాడగలనంటే ప్రత్యేక హోదా గురించి నాకు కాంట్రాక్ట్లు అవసరం లేదు. నేను రకరకాల ఇరిగేషన్ కాంట్రాక్ట్స్లో నాకు పర్సంటేజ్లు నాకు అవసరం లేదు. నేను అడిగేదల్లా మా ప్రజలకి ఇది చెప్పారు, మా రాష్ట్రానికి ఇది చెప్పారు, మీరు ఎందుకు చేయరు సార్? ఆయన నేను కూర్చోబెట్టి నేను బలంగా అడగలను. ముఖ్యమంత్రి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే కేసులు బయటికి తీస్తారో అన్న భయం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎక్కువ మాట్లాడితే వారి కాంట్రాక్టులు రద్దు చేస్తారో అన్న భయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎందుకు వెనక్కి నెట్టారు? నేను మొదటి నుంచి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏ రోజు నాకు మద్దతు ఇవ్వలేదు. ఈ రోజున నేను అదే మాటలో ఉన్నాను. ఈ రోజున ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నాడని చెప్పి అండగా నిలబడి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ చదివేసి అంత అమాయకున్నా, అంత అజ్ఞాని నేను మాకేం తెలియకుండా వచ్చాము రాజకీయాల్లోకి, ఏమి చదువుకోకుండా వచ్చామా మేము రాజకీయాల్లోకి? మీరేదో పొడుస్తారు, మీరు వచ్చి రాజకీయాల్లోకి మా ప్రజలకి అండగా ఉంటారని మీకు చేస్తే మీరు ఏదో కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఆ రోజున జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయానికి వచ్చింది ఎవరు? నేను వెళ్ళలేదు, మీరు వచ్చారు నా దగ్గరికి. మీరు వచ్చారు, నేను రాలా. నేను మర్యాదపూర్వకంగా నమస్కారం పెట్టాను, కానీ మీరు వచ్చి మా సహకారం కోరారు. మా సహకారం కోరి, మా జన సైనికుల మద్దతు కోరి, మా ఆడపడుచుల మద్దతు కోరి ఓట్లు వేయించుకొని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి అండగా ఉంటామని చెప్పి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.